హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పీడల ఎడిమా గురించి తెలుసుకుందాం. పీడల ఎడిమా అంటే కాళ్ళవాపులు. కాళ్ళవాపులు వస్తే ఖచ్చితంగా ఏమైనా జబ్బు ఉన్నట్ట, లేకపోతే నార్మల్ పీపుల్లో కూడా రావచ్చా? ఎస్, కొంతమంది నార్మల్ పీపుల్లో కూడా రావచ్చు. ఎటువంటి సందర్భాల్లో? ప్రొలాంగ్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ చేసినప్పుడు కొంచెం వాటర్ చేరడం అనేది జరగచ్చు పాదాల్లోకి. ఇది ఒకటే కాకుండా ఒబీస్ పీపుల్ లేదా ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్ గా కూడా కాళ్ళవాపులు రావచ్చు. ఇప్పుడు ఏ డిజీజెస్ లో కాళ్ళవాపులు వస్తాయి తెలుసుకుందాం. కామన్ గా మనం చూసే కండిషన్స్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కాళ్ళవాపులు రావచ్చు. ఇదే కాకుండా ఎనీ లోకల్ ఇన్ఫెక్షన్స్, అంటే కాళ్ళకి సెల్యులైటిస్ అంటాం, ఆ కాలుకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాపు రావచ్చు. ఇదే కాకుండా బ్లడ్ వెసల్ వెయిన్స్ లో బ్లడ్ క్లాట్ అయితే డివిటి అంటాం, అంటే డీప్ వెయినస్ థ్రాంబోసిస్, ఆ కండిషన్ లో కూడా కాళ్ళవాపులు రావచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ డిజీజెస్, ఇంకా కొన్ని మెడిసిన్స్ వల్ల కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషలీ హైపర్ టెన్షన్, అంటే హై బీపీ ఉన్న వాళ్ళు ఆమ్లోడిపిన్, నిఫెడిపిన్ అనే మెడిసిన్స్ తీసుకుంటారు. అందులో కొంతమందిలో అవుట్ ఆఫ్ 100 10 నుంచి 20% మందిలో కాళ్ళవాపులు రావచ్చు. ఈ మెడిసిన్సే కాకుండా స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు, లేదా కొన్ని హార్మోన్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కాళ్ళవాపులు రావచ్చు. ఇవన్నీ కాకుండా మనకి చిన్నప్పుడు చాలా మంది చూసే ఉంటాం, ఫైలేరియాసిస్, ఎలిఫాంటియాసిస్ అంటాం, బోధకాలు, దాంట్లో కూడా కాళ్ళవాపులు వస్తాయి. సో ఇఫ్ యూ డూ గెట్ దిస్ సిమ్టమ్, కాళ్ళవాపులు వచ్చాయంటే తేలిగ్గా తీసుకోకండి. ప్లీజ్ కాంటాక్ట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ.